హైదరాబాద్ గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరులకు నివాళులర్పించారు. Kindly arise for the national anthem. Rashtriya salute! Salami! Shastra! దేశ పౌరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానుభావుల త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించామన్నారు. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉందన్నారు. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉందన్నారు. BHEL, మిదాని వంటి పరిశ్రమలను స్థాపించామన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ సాగులో విప్లవం తెచ్చామన్నారు. అభివృద్ధి అన్నవి రెండు కళ్ళు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ గారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చ తోరణాన్ని కట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. అంతేకాదు పారిశ్రామికంగా BHEL, ECIL, IDPL, మిదాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినయే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీల విప్లవం వంటి కార్యక్రమాలను చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడికి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆనాటి దార్శనికుల వల్లనే